గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాల్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీపై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బంది కూడా ఏర్పడింది. పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులు ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలుగు హీరోలెవరు కూడా ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచింది లేదు. ఇండియాలోనే మా అంత గొప్ప హీరోలు లేరు అని చెప్పుకునే తెలుగు స్టార్స్ కష్టాల్లో ఉన్న ప్రజలకు తాము ఉన్నామని కనీస భరోసా కూడా ఇవ్వలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు దేవులతో సమానమని చెప్పే హీరోలెవ్వరూ ప్రజలకు అండగా నిలిచింది లేదు. అదే తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సహాయం చేశారు. మరికొందరు ఆర్థికంగా ప్రజల్ని ఆదుకున్నారు కూడా. గత శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. అయినప్పటికీ కూడా హీరోలు ముందుకు రాని పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా కూడా ఎవ్వరూ పెద్దగా స్పందించింది కూడా లేదు. అదే తమ సినిమాలు విడుదలవుతుంటే మాత్రం టిక్కెట్ల రేట్లు పెంచాలని ప్రభుత్వాలకు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేస్తుంటారు. ప్రజల డబ్బును పారతోషికంగా తీసుకునే హీరోలు అదే ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం స్పందించకపోవడం నిజంగా బాధాకరమని అంటున్నారు.